అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రతి ఏటా కొత్త ఏడాది ప్రారంభంలో వాహన తయారీ సంస్థలు ధరలను సవరించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న ఏథర్ ఎనర్జీ ముందే మేల్కొంది. 2026 జనవరి 1 నుంచి తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం కొత్తగా ఈవీ కొనాలనుకునే వారి జేబుకు చిల్లు పెట్టనుంది. మరి ఎంత ధర పెరగనుంది ఈ వీడియోలో చూద్దాం. ఏథర్ ధరలు ఎంత పెంచుతుందో తెలుసుకునే ముందు ఎందుకు పెంచుతుందో ఆ కారణాలు ఒకసారి పరిశీలిస్తే కంపెనీ ప్రధానంగా 3 కారణాలు వెల్లడించింది. ఒకటి, స్కూటర్ల తయారీకి కావలసిన ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరగటం. ఇక రెండోది, అంతర్జాతీయ మార్కెట్లో చిప్స్ మరియు ఇతర కీలక ఎలక్ట్రానిక్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ధరలు పెరగటం. ఇక మూడోది, విదేశీ మారక ద్రవ్య విలువల్లో మార్పులు ఉత్పత్తి వ్యయాన్ని పెంచటం. ఈ 3 కారణాలతో ధరలను పెంచుతున్నామని చెప్పింది. ఇక ఏథర్ వెల్లడించిన వివరాల ప్రకారం అన్ని మోడళ్లపై గరిష్టంగా 3,000 రూపాయల వరకు ధర పెరగనుంది. ఏథర్ ప్రస్తుతం మార్కెట్లో 2 ప్రధాన సిరీస్లను విక్రయిస్తోంది. ఒకటి 450 సిరీస్, ది పర్ఫార్మెన్స్ అలాగే వేగాన్ని కోరుకునే యువత కోసం రూపొందించబడింది. ఇక రెండోది రిస్తా, ఇది ఫ్యామిలీ స్కూటర్ విభాగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఏథర్ స్కూటర్ల ధరలు 1,14,546 నుంచి ప్రారంభమై టాప్ ఎండ్ మోడల్ 1,82,946 వరకు ఉన్నాయి. ఒక్కో మోడల్ మరియు వేరియంట్ను బట్టి ఈ పెంపు వేరువేరుగా ఉండనుంది. ఇక ధరలు పెరుగుతున్నాయని కంగారు పడే కస్టమర్ల కోసం ఏథర్ ఒక బంపర్ ఆఫర్ను కూడా ప్రకటించింది. డిసెంబర్ స్కీమ్ పేరుతో ఎంపిక చేసిన నగరాల్లో ప్రస్తుత స్టాక్పై 20,000 రూపాయల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. అంటే జనవరిలో 3,000 రూపాయలు అదనంగా చెల్లించే కంటే ఈ డిసెంబర్ నెలాఖరులోపు కొనుగోలు చేస్తే భారీగా ఆదా చేసుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. ఏథర్ దారిలోనే మరికొన్ని ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీలు కూడా ధరల పెంపుని ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా పెట్రోల్ కార్లు అలాగే బైకుల ధరలు కూడా 2% నుంచి 3% వరకు పెరిగే సూచన కనిపిస్తోంది.